ఏలూరు ఈపీటీసీ సర్కిల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి ప్రతి వినియోగదారుడు సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కంటిన్యూస్గా కొంత అమౌంట్ ఈ సోలార్ ద్వారా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఏలూరు సర్కిల్లో మనం స్టేట్లోనే ముందంజలో ఉన్నాం. ఇప్పటికే 2100 సర్వీసులు పైగా యూనిట్లు అంటాం. అంటే ఒక్కొక్క ఇంట్లో 2100 పైగా ఇళ్లకు మనం పిఎం సూర్య గారి పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పిఎం సూర్య గారి పథకం ద్వారా ప్రతి ఇల్లు కూడా ఒక జనరేటింగ్ స్టేషన్గా తయారవడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే 1 కిలోవాట్ సోలార్ కానీ ఇంటి పైన పెట్టుకుంటే నెలకు 120 యూనిట్లు మరి ఉత్పత్తి అవుతుంటుంది. తద్వారా వినియోగదారుడికి ప్రస్తుతం 1000 రూపాయల బిల్లు కానీ వస్తుంటే వాళ్ళకి ఈ సోలార్ 1 కిలోవాట్ పెట్టుకున్న తర్వాత కేవలం 338 రూపాయలు మాత్రం వస్తుంది. దీనివల్ల ఏడాదికి అతనికి ఆదాయం ఎంత వస్తుందంటే 8000 రూపాయలు ఆదాయం అవుతుంది. అంటే 1 కిలోవాట్ కానీ ఇంటి పైన పెట్టుకుంటే ఆ వినియోగదారుడికి సంవత్సరానికి 8000 రూపాయలు ఆదాయం అవుతుంది. ప్రభుత్వం 1 కిలోవాట్కి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 30,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 యూనిట్లు వస్తుంది. ఇందా చెప్పాం కదా 1 కిలోవాట్కి 120 యూనిట్లు అని. ఇప్పుడు 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 యూనిట్లు వస్తుంది. వినియోగదారుడికి ప్రస్తుతం 2000 రూపాయల బిల్లు కానీ వస్తే అది మరి ఈ 2 కిలోవాట్లు పెట్టుకున్న తర్వాత కేవలం 333 రూపాయలు పే చేస్తారు. అంటే చూడండి మనకి వినియోగదారుడికి ఎంత లాభం ఉందనేది. ఏడాదికి ఆదా సుమారుగా ఇందాక మనం 1 కిలోవాట్కి 8,000 అనుకున్నాం కదా, ఇప్పుడు 20,000 వరకు ఆదా అవుతుంది 2 కిలోవాట్లు పెట్టుకుంటే. 2 కిలోవాట్లకి మనం చెప్పుకున్నా ఎంతమంది చెప్పుకుంటే ప్రభుత్వం 60,000 వరకు కూడా సబ్సిడీ వస్తుంది. ఇక 3 కిలోవాట్లకు వస్తే అంటే 1 కిలోవాట్ గురించి చెప్పుకున్నాం, 2 కిలోవాట్ చెప్పుకున్నాం, 3 కిలోవాట్ల వరకు వస్తే కిలోవాట్కి మనం ఎంత చెప్పుకున్నాం కదా 120 యూనిట్లు అని. 3 కిలోవాట్లు 360 యూనిట్లు అవుతుంది. ప్రస్తుతం వినియోగదారుడికి ఒకవేళ 3,000 రూపాయలు కానీ కరెంటు బిల్లు వస్తే ఈ 3 కిలోవాట్లు సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కేవలం 293 రూపాయలు పే చేస్తే అతనికి సంవత్సరానికి మనం 1 కిలోవాట్ ఆదాయం పెట్టుకుంటే 8,000 రూపాయలు చెప్పుకున్నాం. 2 కిలోవాట్లు అయితే 20,000 అని చెప్పుకున్నాం. ఇప్పుడు 3 కిలోవాట్లు అయితే అతనికి సంవత్సరంగా ఎంత ఆదా అవుతుందంటే 32,400 ఆదా అవుతుంది. దీనికి ప్రభుత్వ రాయితీ కూడా 78,000 జరుగుతున్నాం కదా. 1 కిలోవాట్ 30,000, 2 కిలోవాట్కి ఇంకొక 30,000, 3వ కిలోవాట్కి 18,000, కలిసి మొత్తం టోటల్ 78,000. దీనికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. ప్రతి ఇంటి పైన 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే 100 చదరపు అడుగులు పైన అంటే టెర్రస్ మీద ఖాళీ ఉంటే సరిపోతుంది. అలాగే 3 కిలోవాట్లు 300 చదరపు అడుగులు ఖాళీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ వినియోగదారుడికి పైన కానీ లేకపోతే అతని ఖాళీ ప్లేస్, అతను సొంతంగా ఖాళీ ప్లేస్ చూపిస్తే ఆ ఖాళీ ప్లేస్లో కూడా మనం పిఎం సూర్య గారు పెట్టడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో లాభాలు ఉన్నాయి. వెండర్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. పిఎం సూర్య గారు .com అని ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెండర్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. వెండర్స్ కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఎంతమంది వెండర్స్ రాష్ట్రంలో ఉన్నారో మరి అదే ఏలూరు జిల్లాలో ఉన్నారో వచ్చేస్తుంది. ఆ వెండర్స్లో మీకు నచ్చిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడేం మేము బలవంతంగా పలానా వెండర్తో చేసుకోండి అని మేము చెప్పట్లే, కానీ మీకు నచ్చిన వెండర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు అంటే పిఎం సూర్య గారిని మరి మీరు వినియోగించుకోవచ్చు. ఇంకొక మాట నేను మళ్ళీ చెప్తున్నాడంటే ఏలూరు జిల్లాలో మంచి వెండర్స్, పేరెంటింగ్ గారి వెండర్స్, రాష్ట్రంలో మంచి టాప్ 20లో ఉన్న వెండర్స్ అందరూ కూడా మనకి ఏలూరు జిల్లాలో ఉన్నారు. వాళ్ళు కూడా మీకు బ్యాంక్ దగ్గరికి లైసెన్స్ ఆఫీసర్గా, నాట్ ఓన్లీ వెండర్స్ అంటే ఏదో ప్యానల్స్ పెట్టి వెళ్ళిపోవడం కదా, వాళ్ళ లైసెన్స్ ఆఫీసర్లు కూడా మరి వాళ్ళు మీకు అంటే ఈ వినియోగదారుడికి బ్యాంక్స్కి మధ్యలో ఫార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళే చూడడం జరుగుతుంది. బ్యాంకు పట్టుకెళ్తారు, బ్యాంకులో లోన్ అయ్యి శాంక్షన్ అయ్యి ఫాలో అవుతారు. అంటే మిగతా వెండర్స్ ఎలా ఉన్నాయి కానీ మన జిల్లాలో మాత్రం ఈ మంచి కల్చర్ ఉంది. వెండర్స్ ఒక లైసెన్స్ ఆఫీసర్గా ఉండి వినియోగదారుడికి ఇంకో మీరు వాళ్ళ బ్యాంకులో 1 కిలోవాట్కి పెట్టుకుంటే 120 యూనిట్లు వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 వస్తుంది. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు వస్తుంది నెలకి. చెప్పి 120 యూనిట్లు వస్తుంది నెలకి కిలోవాట్కి. అంటే కరెంటు మనకు తయారవుతుంది 1 కిలోవాట్కి. 2 కిలోవాట్లు 240, 3 కిలోవాట్లు 360 యూనిట్లు తయారవుతుంది. మీరు కానీ 60 యూనిట్లో వాడుకున్నారు యూనిట్